తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి కళాశ్రీ టెంపుల్ గ్యాలరీ అని చెప్పొచ్చండి. ఆర్ట్ గ్యాలరీ అని కూడా అంటారు. చాలా మంది గతసారి నేను వీడియో చేసినప్పుడు అడ్రస్ ఎక్కడ అని అంటున్నారు. పెద్దగా పరిచయం కూడా అవసరం లేదు, ఎంతో మందికి తెలుసు శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి కళాశ్రీ ఆర్ట్ టెంపుల్ అంటే ఏంటి, టెంపుల్ అని ప్రత్యేకించి ఎందుకు అంటాను అనేది ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళు నిజమేనమ్మా అది టెంపుల్ లానే ఉందని చెప్పి నాకు చాలా పర్సనల్గా కామెంట్స్ చేశారు. నిజమేనండి, వచ్చిన తర్వాత అర్థమైంది. ఏదైనా గుడికి వెళ్తే మహా అయితే 2-3 దేవీ దేవతలను దర్శించుకుంటాం. ఇక్కడికి వస్తే అందరి దేవుళ్ళు మనకి దర్శనం ఇస్తారు. ప్రతి ఒక్క పటంలో దేవతలను చూస్తూ ఉంటే ప్రాణం పోసినట్టుగా వాళ్ళు నిజంగా అక్కడే కూర్చుని ఉన్నారు మనల్ని దీవించడానికి అని అనిపిస్తుంది. అటువంటి చిత్రాలను వేసింది మనందరికి ఎంత కళ్ళకు కట్టినట్టుగా దేవీ దేవతల దర్శనం ఇప్పిస్తుంది డాక్టర్ పిజి కేశవులు గురుస్వామి వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారండి. వారితో మాట్లాడి ఎన్నో విషయాలు మీరు కామెంట్స్లో అడిగినవి, ఆ సందేహాలన్నీ ఇవాళ వీడియోస్లో నివృత్తి చేయబోతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా గురువు గారితో మాట్లాడదాము. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. మళ్ళీ చెప్తున్నాను, కృతజ్ఞతలు సమయం ఇచ్చినందుకు. ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ ఉండడమే ఒక అదృష్టం అండి. అంటే అమ్మ అనుగ్రహం. అలాగే అంటే ఎంత శ్రమ పడతారో మీరు, అంటే సనాతన ధర్మం పట్ల కావచ్చు, ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా మన శాస్త్రంలో చెప్పిన విధంగా అమ్మవార్లని అయ్యవార్లని ఏ విధంగా మనం పూజ చేసుకోవాలో, ఎటువంటి చిత్రపటాలు మన ఇంట్లో ఉండాలి అనేది చాలా వివరంగా చెబుతూ ఉన్నారండి. అందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఇవాళ కొత్త విషయాలు చెప్తానన్నారు అమ్మవార్ల గురించి ప్రత్యేకంగా. మరి ఏ విషయం తెలుసుకోబోతున్నాము? ప్రతి ఇంట్లో ఒక్కొక్క రాశి వారు, నక్షత్రం వారు ఒక్కొక్క రకంగా ఉంటారు. 5 ఉంటే 5 రకాలుగా ఉంటారు. పంచభూత తత్వముతో ఒక నక్షత్రం ఆవేశంతో ఊగిపోయే నక్షత్రం ఉండొచ్చు, అగ్నితత్వంతో. ఇంకొందరు జలతత్వంతో సాత్వికంగా గుంభనంగా ఉండేవాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఇంకొకరైతే ఆకాశ మార్గాన విహరిస్తూ గాలి మెడలు కట్టేస్తూ ఉంటారు, అది ఆకాశ తత్వము. ఇంకొందరు వాయుతత్వంతో ఉంటారు. మరికొందరు అయితే ఏదో సమాధి స్థితిలో ఉన్నట్టుగా భూతత్వంతో సమాధి అయ్యి ఏదో గుంబనంగా మనం ఏదో మాట్లాడుతుంటే వారేదో ఆలోచించుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పంచభూత తత్వానికి సంబంధించిన వారు ఉంటారు. 27 నక్షత్రాలకి అనేక కోట్ల మందిలో మన వాళ్ళు ఏం చేశారంటే 27 నక్షత్రాలుగా విభజించి ఆ 27 నక్షత్రాలని 12 రాశులుగా కుదించి ఆ 12 రాశుల్ని 5 పంచభూత తత్వములతో కుదించి వారిని క్లుప్తంగా వారి గురించి, వారి గుణగణాలు పరిశోధించి మనకు అందజేశారు. మన సనాతన ధర్మంలో ఇంకా అనేక మర్మాలు, నాడీ శాస్త్రాలు, తాళపత్రాలు ఇటువంటివి కొన్ని ఉన్నాయి. ఇవి వేలి ముద్ర ఇస్తే మన జీవిత చరిత్ర మొత్తం వచ్చేస్తుంది, పేర్లతో సహా చెప్పేస్తుంటారు. అదేవిధంగా నేను చేసిన కొన్ని ప్రయోగాలలో ఈ చిత్ర చిదంబర రహస్యాల్లో వారికి మేలు జరగాలి, కీడు తొలగి వారికి అన్నింటా విజయం కలగాలి అని నేను పరిశోధించిన పరిశోధనలో ఆరాధనలో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క అదృష్ట యోగిని ఉంది. ఆ చిత్రాల్ని తీసి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి అన్నింటా వాళ్ళకి అదృష్ట యోగం కలగాలి అని తీసుకొచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క నక్షత్రానికి అందజేస్తున్నారు. ఐశ్వర్యం అందచేసి ఐశ్వర్య ఐరావతాలు అని ఇచ్చేవాడిని. ఇలా 2 ఏనుగుల్ని అటు ఇటు మనం ఇంట్లో పెట్టుకుని ఎదురెదురుగా మధ్యలో రూపాయి నాణ్యం పెట్టినా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ఐశ్వర్య ఐరావతాలు ఉంటాయి అని చెప్తూ ఉంటాను. అదే విధంగా ముద్రలు కూడా ఉన్నాయి. ఈ 2 బొటను వేళ్లను ఇలా పెట్టి లాభకరి కుడి చేతిని, శుభకరి ఎడమ చేతిని, ఈ 2 తొండములతో మనపై జలాభిషేకం చేస్తూ ఈ సహస్ర కమలం పైన ఆ కమలాత్మిక కొలువై ఉంది, ఆ శ్రీకరి కొలువై ఉంది. ఆ శ్రీకరికి అటు లాభకరి ఇటు శుభకరి ఉండి అమృత జలాభిషేకం చేస్తుంది అనుకుంటూ ఉంటే, ఇలా అనుకున్న వెంటనే మీకే ఒక ఉత్తేజం కలుగుతుంది.
ఆ లాభకరి శుభకరి ముద్రలు చేసుకొని కూడా మనం చేసుకుంటూ ఉంటాం. అటువంటి కరితత్వంతో ఉన్న ఐశ్వర్య అమృత తత్వంతో ఉన్న అమ్మవారు ఎవరని ఆలోచించి ఈ మధ్య కాలంలో ఒక్కొక్క నక్షత్రం వాళ్ళకి అందజేస్తూ వస్తున్నాను. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు, చిత్తా నక్షత్రం వారు, శ్రవణ నక్షత్రం వారు, ఈ 3 నక్షత్రముల వాళ్ళకి ఒక అమ్మవారు అదృష్ట యోగిని ఉంది. ఆ అమ్మవారే ఐశ్వర్య ఐరావతంపై ఈ విధంగా కొలువై ఉంటుంది. పచ్చటి బుధ వర్ణముతో అమ్మ రంగు కూడా అలాగే ఉంటుంది వర్ణశాస్త్ర ప్రకారం. ఆ ఐశ్వర్య ఐరావతం వలన వారికి ఏంటంటే ఇంద్రభోగములతో జీవనం గడిచేలాగా చేయగలిగే శక్తి వస్తుంది, గజబలం వస్తుంది, ధనబలం వస్తుంది, ఆరోగ్య బలం చేకూరుతుంది. ఇలా అన్ని రకాలుగా వాళ్ళకి మేలు చేకూరాలని ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి, చిత్తా నక్షత్రం వాళ్ళకి, శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఈ అమ్మవారిని ఆరాధన చేసుకోవటం జరిగితే ఓం ఇంద్రాణి నమః అని అనుకున్నా, లేకుంటే ఓం మహేంద్రియై నమః అని మంత్రాన్ని అనుకున్నా మంచి ఫలితాన్ని మనం పొందవచ్చు. అందుకని ఆరుద్ర నక్షత్రం వారు వచ్చినప్పుడు ఓం శ్రీమాత్రే ఇంద్రాణి నమః అని వాళ్లకు మంత్రోపదేశం చేసి ఆ తర్వాత ఈ ఇంద్రాణి అమ్మవారిని వాళ్ళకి అందజేస్తుంటాను. మహేంద్రి అన్నా ఇంద్రాణి అన్నా ఒకటే కాబట్టి ఆ ఇంద్రతత్వముతో ఇంద్రభోగములు, ఐశ్వర్యములు, ఆ ఐరావత ఐశ్వర్య తత్వము వాళ్ళకి అన్నీ అనుగ్రహించాలనే ఉద్దేశంతో వారి గోత్రానికి నక్షత్రానికి పూజించి అందివ్వడం జరుగుతూ వస్తుంది. అదేవిధంగా నేను నిర్మిస్తున్న ధ్యాన మందిరంలో కూడా ఇటువంటి అమ్మవారిని కూడా అక్కడ ప్రతిష్ఠ చేస్తున్నాను. ఈ అష్టాదశ సిద్ధ గురువులు ఉన్నారు, ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గురువు ఉన్నారు. ఇంకొక ఎపిసోడ్లో వాళ్ళ గురించి వివరంగా చెప్తాను. ఈ మధ్య కాలంలో కాకభూషాండి ఆ గురువును కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. 8 ఆకార తత్వంతో అష్ట ఐశ్వర్యములు, అష్ట కష్ట నష్టములన్నీ తొలగాలి, అష్టైశ్వర్యములు కలగాలి అనే ఉద్దేశంతో ఆ కాకభూషాండి సిద్ధ మహర్షిని కూడా చేయడం జరిగింది. ఈ విధంగా అనేక చిత్ర చిదంబర రహస్యాలని వెలికి తీసి అందజేస్తూ వస్తున్నాను. ఈ చిత్తా నక్షత్రం వారు, ఈ శ్రవణ నక్షత్రం వారు, ఆరుద్ర నక్షత్రం ఈ అమ్మను గనుక ఆరాధిస్తే చక్కటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఎటువైపు పెట్టాలని కొందరికి అనుమానం, ఇంద్రస్థానమే తూర్పు వైపు ఆ అమ్మని పెట్టి ఆరాధించుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయి. ఆ లాభకరి శుభకరి ముద్ర కూడా చేసుకోవచ్చు వారు. ఈ నక్షత్రముల వాళ్ళు ముఖ్యంగా ఏనుగు అస్థిముఖుడిని ఆరాధించుకోవచ్చు. ఆ ఏనుగుల్ని ఇలా జంట ఏనుగుల్ని పెట్టుకోవచ్చు, ఐశ్వర్య ఐరావతాలని. వాళ్ళకి ఏదైనా వ్యాపార సంస్థలకు లోగో కూడా ఆ ఐరావతంను ఏదో ఒక రూపంలో చిత్రించి ఇవ్వడం కూడా జరుగుతుంది. అటు ఇటు ద్వారానికి అటు ఇటు ఐరావతాలు ఉన్నట్టు కూడా వారిని చిత్రించి ఇస్తూ వస్తున్నాను. అందరూ తీసుకున్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. పరవశంతో అన్ని బాగుంది గురువు గారు అని చెప్పిన వెంటనే అదే పరమానందం. వారు ఇచ్చే ధనం కంటే కూడా వారి ఆనందం ఆ పరవశంతో చెప్తుంటే అంతకంటే ఇంకేం కావాలి. మంచిగా జరుగుతూ వస్తుంది. ఈ అమ్మవారిని పెట్టి వాళ్ళు కనుక ఆరాధిస్తే వారే కాదు ఎవరైనా అమ్మవారిని ఆరాధించవచ్చు. ఐశ్వర్యం వస్తుందంటే ఎవరు వద్దన్నారు, అందరికీ కావాల్సిందే. ఆ ఇంద్రాన్ని వేడుకుంటే ఆ ఇంద్రుడి అనుగ్రహానికి పాత్రలవటము, ఆ ఇంద్రియములన్నీ శక్తివంతముగా ఉండటము, దృఢమైన ఆరోగ్య భాగ్యము కలుగుతుంది, మంచిగా ఉంటుంది. ఈ విధంగా అమ్మ అనుగ్రహం జపం లాగా చేసుకోవచ్చండి. ఆ నామాన్ని 108 సార్లు జపం చేసుకోవచ్చు. సమయం లేదు 9 సార్లు అమ్మవారిని ఓం శ్రీమాత్రే ఇంద్రాణి నమః అనుకుంటే చాలు, బాగుంటుంది. చాలా చక్కగా చెప్పారండి. మీరు అన్నట్టుగా ఐశ్వర్యం ఎవరు కోరుకోరు, ప్రతి ఒక్కరికి కావాల్సిందే. కాబట్టి ఇంద్రస్థానము తూర్పు దిశగా అమ్మవారిని పెట్టి ఉదయమే లేచి స్నానం చేసిన తర్వాత ఆరాధించుకోవాలి. ఈ ముద్రను చేసుకుంటూ అమ్మని ఆరాధించుకుంటే మంచిగా ఉంటుంది.
చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. సుఖినో భవంతు. విన్నారు కదా, ఇలాంటి చిత్రపటాలు మీకు కావాలంటే నేను అడ్రస్ ఇస్తానండి. శ్రీనగర్ కాలనీలో ఉంటుంది మనకి కళాశ్రీ టెంపుల్, ఆర్ట్ టెంపుల్ అని చెప్పి. మీరు అక్కడికి వచ్చి తీసుకోవచ్చు. మీరు ముందుగా వచ్చి చూడొచ్చు ఎలా ఉన్నాయి ఏమిటి అని. మీ గురించి గురుగారికి చెప్తే మీది ఏ నక్షత్రమో దానికి తగ్గట్టుగా మీకు చిత్రపటం అనేది ఇస్తారు. అంటే మనకి శిల్పశాస్త్రానికి అనుగుణంగా శాస్త్రంలో అసలు ఏం చెప్పబడింది, ఎలా ఉండాలి విగ్రహాలు కావచ్చు, ఎలా ఉండాలి పటాలు కానీ, అమ్మవారి రూపాలు, అయ్యవారి రూపాలు అని చెప్పి వారు పూర్తిగా అధ్యయనం చేసి వారి అనుభవంతో ఇవన్నీ చిత్రించినవి. ఇక్కడికి వచ్చి చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటివరకు రాని వాళ్ళు చక్కగా అడ్రస్ చూసుకుని మీకు గూగుల్లో టైప్ చేసినా హ్యాపీగా ఇక్కడికి రావచ్చండి. సులువుగానే ఉంటుంది, ఎక్కడ ఇబ్బంది ఉండదు. వచ్చి మీరు చూసుకుంటే కనుక ఎటువంటి చిత్రపటాలు కావాలో గురుగారు చెప్పినట్టుగా ఇంట్లో రకరకాల మనుషులు ఉంటారు కాబట్టి అందరికీ తగ్గట్టుగా కూడా మీరు ఆ చిత్రపటాలను తీసుకుని వెళ్ళవచ్చు. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.